చిన్న గ్రామం చందనవనం. అక్కడి ప్రజలు ప్రకృతిని ప్రేమించేవారు. పచ్చటి పొలాలు, పారే నదులు, పక్షుల కిలకిలా గాలుల మధ్య జీవితం ప్రశాంతంగా సాగుతూ ఉండేది. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్న వస్తువులతో బొమ్మలు చేసుకుని ఆడేవారు. బట్టలతో తయారైన బొమ్మలు, మట్టి బిళ్లలు, కుండలు అన్నీ సహజ సిద్ధమైనవి. ఒకరోజు నగరానికి చెందిన ఒక వ్యాపారి తన ఆటోను నింపి నాణమైన రంగురంగుల ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చాడు. బకెట్లు, బాటిళ్లు, బొమ్మలు, టిఫిన్ బాక్సులు. అవి చూస్తే పిల్లలు ఆశ్చర్యపోయారు. ఎంత అందంగా ఉన్నాయో! అమ్మా, ఇవి కొని పెట్టండి అని వేడుకున్నారు. ప్రతి ఇంట్లో నెమ్మదిగా ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరిగింది. మొదట్లో వాటి వాడకంలో ముచ్చట, ఆ తరువాత అలవాటు, చివరకు అవసరం అయిపోయింది. కాలం గడిచే కొద్దీ గ్రామపు ముఖచిత్రం మారిపోయింది. నది గట్ల దగ్గర ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయి. తినడానికి వచ్చిన పశువులు కవర్లు తిని అస్వస్థతకు లోనయ్యాయి. చిన్న పిల్లలు ఆసుపత్రికి వెళ్లే సందర్భాలు పెరిగాయి. అప్పుడు గ్రామ పెద్ద మనిషి రామయ్య ఒక సభ పెట్టాడు. అన్ని వయసుల వాళ్లు విచ్చేశారు. రామయ్య గట్టిగా పలికాడు, ప్లాస్టిక్ మంచి మిత్రుడు, సరైన వాడకం ఉంటే. కానీ నిర్లక్ష్యంగా వాడితే భయంకరమైన శత్రువు అవుతుంది. మనం రీసైకిల్ చేయగలిగేది వాడాలి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను తక్కువగా వాడాలి. మా పూర్వీకులు ప్రకృతిని ఎలా కాపాడారో మనం కూడా అలానే చేయాలి. అందరూ తలూపారు. మళ్లీ మట్టితో బొమ్మలు తయారయ్యాయి. చెక్కలతో, బొంగులతో వస్తువులు తయారు చేసుకున్నారు. ఇంటింటా రీసైక్లింగ్ బిన్స్ పెట్టారు. నది నీరు పరిశుభ్రంగా ఉండడం వల్ల జంతువులు, పక్షులు చేరాయి. చివరగా గ్రామం తిరిగి పచ్చదనం చిందించిన చందనవనం అయింది.